పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అచ్చెన్న నీచపు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. వెక్కి ఏడ్చిన మాజీ మంత్రి. మహానేతపై అచ్చెన్న నీచ వ్యాఖ్యలతో తీవ్ర భావోద్వేగం. రాజకీయాల కోసం ఇంతలా దిగజారాలా? రాజకీయాలు ఇంత దిగజారిపోతుందా? విమర్శల కోసం కన్నతండ్రి మరణాన్ని కూడా వాడుకుంటారా అంటూ మాజీ మంత్రి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంత్రి అచ్చెన్నాయుడు మహానేత వైఎస్ఆర్ మరణంపై చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలను ఖండిస్తూ బొత్స సత్యనారాయణ సభలోనే కన్నీటి పరితమయ్యారు. విశాఖలో లాసన్స్ బే కాలనీలో ఉన్న క్యాంపు కార్యాలయంలో బొత్స మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక్కసారిగా వెక్కి ఏడ్చేశారు. వైఎస్ఆర్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటే కూటమి మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం కుళ్ళు రాజకీయానికి తెరలేపారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ మరణంలో జగన్ పాత్ర ఉందంటూ ఆ మరణం వల్లే జగన్ లాభపడ్డారంటూ నోరు పారేసుకోవడం దారుణమన్నారు. రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి చంద్రబాబు మెప్పు పొందడానికి అచ్చెన్న ఇంతటి నీచానికి ఒడిగట్టారని బొత్స తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్ మరణించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నారన్న కనీస జ్ఞానం కూడా లేకుండా అచ్చెన్న మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఆ రోజు జరిగిన ఘటనకు ప్రత్యక్ష సాక్షిని. గాలింపు చర్యల్లో అడుగడుగున ఉన్నారు. అలాంటిది నేడు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అచ్చెన్నాయుడు ఇలాంటి ప్రలాపనలు చేస్తారని బొత్స ప్రశ్నించారు. భావోద్వేగాన్ని ఆపుకోలేక వెక్కి ఏడ్చిన ఆయన తాను రాజకీయాల కోసం అచ్చెన్నలా దిగజారలేనని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రి మరణం వెనుక కొడుకు ఉన్నాడన్న రీతిలో మాట్లాడడం సైకో మనస్తత్వానికి నిదర్శనమని, దీనికి రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.